హాయ్ అండి. ఇవాళ నేను మన వీడియోలో మొక్కజొన్న గారెలు ఎలా చేయాలనేది చూపిస్తానండి. ముందు రోజుగా 4 గ్లాసులు మొక్కజొన్న విత్తనాలు నానబెట్టుకోవాలి. 4 గ్లాసులకి 1 గ్లాసు మినపప్పు నానబెట్టేసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే వాటిని శుభ్రంగా కడుక్కొని గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలి. అది గ్రైండ్ అవుతూ ఉండగా ఈలోపు మనము పచ్చిమిరపకాయలు, అల్లము శుభ్రంగా కడిగేసేసుకొని వాటిని మిక్సీ వేసేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు, అల్లము, జీలకర్ర మూడింటిని కలిపి బాగా మిక్సీ వేసేసుకోవాలి. ఈ మిక్సీ వేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాక ఇక్కడ గ్రైండ్ అవుతూ ఉందండి పిండి. ఈలోపు మనము క్యారెట్టు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాము. ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చినాక వీటిలో మనం ముందుగా ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, క్యారెట్, ఉల్లిపాయలు అవన్నీ కూడా ఈ పిండిలో కలిపేసుకొని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో నాకైతే తెలియదు, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో చూసి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి మొక్కజొన్న గారెలు. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి. ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలియదు అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఈ గారెల్లో, మొక్కజొన్న గారెల్లో పల్లీలతో చేసిన చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, లేదా అల్లం చట్నీ కానీ కాంబినేషన్తో కనుక తింటే చాలా బాగుంటుందండి. ఓకే, ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసేసుకొని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద ఈ విధంగా గారెల్ని చిన్న హోల్ చేసుకొని పెట్టుకోవాలి. దాన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా చక్కగా ఎర్రగా కాలేటట్టుగా వేగనీయండి. గారిని టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ విధంగా కాలినాక వీటిని కొంచెం ఒక టిష్యూ పేపర్లో వేసేస్తే ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే కనుక టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. గారెలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు అమ్మ బాబాగారికి మొదటగా నైవేద్యంగా బాబాగారికి పెడుతుంది. పెట్టిన తర్వాతే మాకు పెడుతుంది అనమాట. తర్వాత మేము తిన్నాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందనేది నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.